ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ మండిపోతోంది. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. భానుడి ప్రతాపానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మండు టెండలు దంచి కొడుతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడి బింబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం వేళ మాత్రం బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు, వృద్ధులు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. 2 వీలర్స్ మీద బయటకు వెళ్ళాలంటే కూడా చాలా జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వరంగల్, కాజిపేట, హన్మకొండ, వరంగల్ 3 ట్రై సిటీస్ మిట్ట మధ్యాహ్నం వేళ కర్ఫ్యూ విధించినట్టు కనిపిస్తుంది. చూడొచ్చు మనం, ఒక వాహనం కూడా కనిపించని పరిస్థితి మాత్రం అక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అవసరం మేరకు మాత్రమే ప్రజలు బయటికి వెళ్తున్నారు. అదేవిధంగా వైద్యులు కూడా చాలా మండు టెండలున్న ఈ వారం రోజుల పాటు అదేవిధంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి బయటికి అవసరమైతేనే వెళ్ళండి అని సూచిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గత వారం రోజులుగా దాదాపు 13 మంది వడదెబ్బతో ఇక్కడ మృత్యువాత పడ్డారు. ఒక అంగన్వాడీ టీచర్తో పాటు చాలామంది రైతులు కూడా వడదెబ్బతోటి మృతి చెందిన పరిస్థితి కనిపిస్తున్నాం. మొత్తానికి చూడొచ్చు మనం, ఎక్కడ చూసినా కూడా శీతల పానీయాల వద్ద క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఏసీలు, ముఖ్యంగా కూలర్స్ దగ్గర కొనుక్కొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇంటి వద్ద ఉండాలంటేనే భయంకరంగా, అంటే ఇంట్లో ఉంటే కూడా చాలా వేడిని తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం మధ్యాహ్నం వేళ చూస్తున్నాం, దాదాపు చర్మం మొత్తం బయటికి వస్తేనే మంటలా కనిపిస్తున్నది. చాలా దాదాపు 44 పైగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఏటునారం లాంటి ఏజెన్సీ, కొత్తగూడ లాంటి ఏజెన్సీ, ములుగు, గోదావరి పరివాహక బెల్ట్ ప్రాంతంలో కూడా అడవి జంతువులు కూడా చాలా తాగునీరు కోసం అదేవిధంగా మండు టెండర్లకు విలువిల్లా పడుతున్నాయి. కొన్ని మృత్యువాత పడుతున్న పరిస్థితి. వాటికి కొన్ని నీరు అందించేందుకు అధికారులు కూడా, ఫారెస్ట్ అధికారులు కృషి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గత వారం రోజులుగా అక్కడక్కడ కొన్ని అకాల వర్షాలు పడ్డప్పుడు కూడా అకాల వర్షం పడుతున్నది. అదేవిధంగా మండు టెండలు కూడా దంచి కొడుతున్నాయి. దాదాపు 44 పైగా భూపాలపల్లి, సింగరేణి ప్రాంతంలో మాత్రం బయటకు ప్రజలు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరంగల్ ట్రైసిటీలో ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే డాక్టర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవసరం మేరకే మాత్రం బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దు, ఒకవేళ పనులు ఏమైనా ఉంటే ఉదయం వేళ, సాయంత్రం వేళ చూసుకోండి అని చెప్తున్నారు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యాప్తంగా దాదాపు చాలామంది వడదెబ్బతోటి హాస్పిటల్ పాలవుతున్నారు. కొంతమంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మాత్రం ఈ 4-5 రోజుల పాటు కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళదు. ఇవి చాలా డేంజర్ ఎండల్లాగా కనిపిస్తున్నాయని కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. రామరాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.